కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తుందని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి స్పష్టం చేశారు. తాము అమలు చేస్తున్న పథకాలపై అవాకులు చెవాకులు పేలుతున్న బీఆర్ఎస్ నాయకులు కంటి వెలుగు ద్వారా పరీక్షలు చేయించుకోవాలని హితవు పలికారు. రాష్ట్రాన్ని దివాలా తీయించిన బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ ను విమర్శించే అర్హత లేదన్నారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ అయోధ్యలో విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేస్తోందని ఆరోపించారు. ఖమ్మం నుంచి సోనియాను పోటీ చేయమని కోరామంటున్న రేణుకా చౌదరితో మా ప్రతినిధి ఆవుల శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలున్న నేపథ్యంలో మాజీ కేంద్ర మంత్రి ఖమ్మం జిల్లా ఆడపడుతున్నట్టు ఫైర్ బ్రాండ్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ మనతో పాటు రేణుకా చౌదరి గారు ఉన్నారు. ఎందుకంటే రాజకీయ అంశాలు ఈ నెల రోజుల కాంగ్రెస్ పాలన విపక్షాల విమర్శల మీద ఆమె ద్వారా తెలుసుకుందాం. మేడం, అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్కి సంబంధించి కేటీఆర్ కానీ ఇతరు కానీ 420 ఈ హామీలు అని చెప్పి తీవ్ర విమర్శ చేశారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? వాళ్ళే 420 కాబట్టి అన్నీ 420గా కనిపిస్తాయి. ఎవరేం చెప్పాలండి, వాళ్ళు చేసిందే 420 కాబట్టి వాళ్ళకి అన్నీ 420గానే కనిపిస్తాయి. వాళ్ళు చెప్పే వీటికి మేము జవాబు చెప్పేంత సమయం మా దగ్గర లేదు. ఎందుకంటే మేము ప్రజాసేవలో ఉన్నాము. ప్రజలకి ఏ విధంగా మేము చెప్పిన వాగ్దానాలు నిలబెట్టుకునేదానికి రైతులం పగులు అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటున్నాం. వాళ్ళకి పని పాడు లేదు కాబట్టి గోళ్ళు కొరుక్కుంటూ ఇట్లాంటివన్నీ వాక్యాలు చేస్తూ ఉంటారు. దేనికి 420? ఎవరు చెప్పింది? రాష్ట్ర ముఖ్యమంత్రిని సీఎం దళితుని చేస్తాను, 2 డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను, రైతు బంధు, విధవా స్త్రీలకు పెన్షన్లు, ఇవన్నీ ఏమైపోయినాయండి? మేము చెప్పినట్టు కాదే. అవన్నీ 420 వాక్యాలేనా? వాళ్ళు చెప్పిందే 420, చేసిందే 420. ఇప్పుడు అన్నీ 420గానే కనిపిస్తాయి. పాపం ఆ కంటి వెలుగు ఏదో చెప్పి పెట్టారు కదా, అప్పుడు అర్జెంటుగా అది వాళ్ళు కూడా చేయించుకోమనండి, లేకపోతే ఉచిత చికిత్స నేను చేయించిస్తాను. అప్పుడు కళ్ళు క్లియర్లీ కనిపిస్తాయి. 6 హామీలు ఇచ్చారు. 6 హామీలు కూడా నెరవేర్చలేని పరిస్థితిలో ఉంది. ఇప్పటికీ నెరవేరుస్తారు అని చెప్పని వెంటబడుతున్న నేపథ్యంలో వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? అంటే మేము నెరవేర్చలేదని వాళ్ళు ఎట్లా చెప్తా అంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి దోసుకొని అప్పుల పాలు చేసి పుట్టపోయే బిడ్డ పైన కూడా 1,50,000 మోపి రాష్ట్ర ప్రభుత్వాన్ని లూటీ చేశారు. ముఖ్యంగా దివాళా తీశారు. 5 లక్షల కోట్ల రూపాయల అప్పులైన నేపథ్యంలో ఎక్కడికక్కడ స్కాములు జరిగినాయి. కాళేశ్వరం నుంచి మార్చి గొర్రెలు పంపిణీ విషయంలో అన్నింటిలో కుంభకోణాలే జరిగింది, దోపిడీ జరిగింది అంటున్నారు. వీటి మీద విచారణ కమిటీని అంటే వేసే పరిస్థితిలో మీరు ప్రభుత్వం మీద ఏమైనా ఒత్తిడి చేస్తారా? ఏమండి, మేము ఏం చేయనక్కర్లేదు. జరిగిన వాస్తవాలు అందరికీ తెలుసు. ఇప్పుడు సమయం వచ్చింది, వి విల్ డూ ఇట్. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో మొదలెట్టాము. 22వ తారీఖు నాడు రామ జన్మభూమి అయోధ్యలో రాముడిని ప్రాణప్రతిష్ఠ చేస్తున్న నేపథ్యంలో దీన్ని రాజకీయంగా వినియోగించుకోవడానికే చేస్తున్నారు. ఎందుకంటే శంకరాచార్యులకి సంబంధించినంత వరకు విభేదిస్తున్నారు. మేము రామం అని చెప్పంటున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఉన్న వాస్తవం అది. మనం కాదు అనుకుంటే అదేం మారదు. జరుగుతూ ఉందా నిజం. శంకరాచార్యులు ఈ మతానికి మనకి దారి చూపే పెద్దవారు. సనాతన ధర్మాన్ని వాళ్ళు కాపాడి మనల్ని ప్రోత్సహించి ఆ దారి మీద దిశ మనకు చూపెట్టేవారు. వారే వద్దు అని అంటే వీళ్ళు బలవంతంగా వీళ్ళు ఆహ్వానించేదో డిన్నర్ పార్టీకో టీ పార్టీకో పిలిచినట్టు వీళ్ళ పైగా అంట దాంట్లో కమిటీ అంట. అంటే ఎవరిని పిలవాలి ఎవరిని పిలవకూడదు. భగవంతుడి దగ్గరికి వెళ్ళేదానికి ఎవడు పర్మిషన్ కావాలండి? నేను హిందూగా పుట్టిన దాన్ని నేను గర్వంగా చెప్పుకుంటాను. నేను ఈ ధర్మానికి పుట్టిన దాన్ని. నాలో ఆ సాహసం, ఆ మనోధైర్యం నాకు కలిగించిందే నా మతం. కాబట్టి ఐ డోంట్ నీడ్ వాళ్ళ సర్టిఫికెట్, వీళ్ళ ఇన్విటేషన్ నాకు అవసరం లేదు. సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి అంతకంటే అవసరం లేదు. రాష్ట్రానికి ఇది ఈశాన్య మూల. అన్ని విధాలుగా అదృష్టానికి కలిసి వస్తుంది. ఆంధ్రాకి బార్డర్. అన్ని విధాలుగా ఆలోచించినా ఇది గొప్ప సీటు మేడంకి. అందుకని మా రిక్వెస్ట్ రేవంత్ రెడ్డి గారు కూడా అడగటం జరిగింది. తీర్మానం కూడా చేసాం ఎంపీఈసీలో. మేడం ఇక్కడ పోటీ చేస్తే దొరుకునటువంటి సేవ బ్రహ్మాండంగా మనం ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. బ్రహ్మాండంగా మేడం ఇక్కడ ఆ మేడంకి ఎప్పుడు కూడా ఖమ్మం అంటే చాలా తనకి మనసులో ఎప్పుడు కూడా ప్రత్యేక జాగా పెట్టుకొని ఉన్నారు ఖమ్మంకి. ఇక్కడికి 2 సార్లు మేడం రావటం, మన కోయాస్తో డాన్స్ చేయటం, ఫస్ట్ టైం మేడం డాన్స్ చేయటం. ఎప్పుడు చేయలేదు ట్రైబల్స్తో ఎప్పుడు ఎక్కడ. ఒకవేళ సోనియా గాంధీ కాకుంటుంటే మీరు బరిలో ఉండబోతున్నారా అని కొత్తగా చెప్తారేంటండి? ఉండేదే నేను, ఇంకెవరు ఉన్నారు? హలో, ఆశించటంలో తప్పు లేదు. చాలామంది ఆశిస్తారు. గ్యారంటీ సీట్ అనేటప్పుడు 1 కోటి మంది వచ్చి పడతారు. కానీ నిర్ణయం అధిష్టానం తీసుకుంటుంది. ఖమ్మం పార్లమెంట్ సీట్లో సోనియా గాంధీ పోటీ చేస్తే
ప్రజలు హర్షిస్తారు, పార్టీ కూడా హర్షిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన నేతగా ఆమెకి పూర్తి స్వాగతం పలుకుతున్నాము. తను కాని ఏళ్ళ తను తప్ప ఇంకెవరు పోటీ చేసే పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పని ప్రశ్నించారు. అధిష్టానం నిర్ణయం కీలకం కానుంది అనేది ఆమె స్పష్టంగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో ఆవుల శ్రీనివాస్, బీఆర్కే న్యూస్, ఖమ్మం.